హలో అండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అరుణాచలం అయితే స్టార్ట్ అయిపోయామని చెప్పి. ఇది కంటిన్యూషన్ వీడియో అనమాట. అయితే మేము ఇంకా అరుణాచలం అయితే ఫైనలీ వచ్చేసాము. ఒక రూమ్ తీసుకున్నాము. రూమ్ తీసుకుని అక్కడ ఒక 15-20 మినిట్స్ ఫ్రెష్ అయ్యి మేము గిరి ప్రదక్షిణ చేయడానికైతే స్టార్ట్ అయిపోయాము. ఏంటంటే మేము వెళ్ళింది ఎండలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. వేసవికాలం కాబట్టి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. స్టార్టింగ్లోనే చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఇంకా పిల్లలతో మార్నింగ్ టైము మనం గిరి ప్రదక్షిణ చేయాలంటే చేయలేము. అంటే నార్మల్గా మనం కూడా మార్నింగ్ టైం గిరి ప్రదక్షిణ చేయాలంటే అస్సలు అవ్వదు. నైట్ టైమే పెట్టుకోవడం అనేది చాలా బెటర్. అంటే వర్షాకాలం, శీతాకాలం తప్ప వేసవికాలం గిరి ప్రదక్షిణ చేయాలంటే చాలా కష్టము. ఇంకా కార్తీక పౌర్ణమికి అయితే చాలా బాగుంటుందంటండి. ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయాలి. ఇక్కడ మేము గోపురం ముందుకైతే వచ్చేసామన్నమాట. వచ్చేసి అక్కడ మేము ఒత్తును వెలిగించుకుంటున్నాము. ఒత్తును వెలిగించుకుని కొబ్బరికాయ, పువ్వులు అది పెట్టుకుని అక్కడ మేము దండం పెట్టుకుని స్టార్ట్ అయిపోతున్నాము. పిల్లలకి మేమందరం కూడా బొట్టు కూడా పెట్టించుకుని ఇంక స్టార్ట్ అవుతున్నాము. అక్కడ నేను అనుకున్నది ఏంటంటే, జ్యోతి వెలిగించేటప్పుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా అంత మంచిగా అయిపోవాలి అని చెప్పి. ఎందుకంటే చాలామంది ఏంటంటే పిల్లలతో కష్టం కదా, అంత చంటి పిల్లలు తీసుకుని వచ్చారు, వాళ్ళు మెచ్చుకున్నారు. చాలామంది కూడా మెచ్చుకున్నారు చెప్పాలంటే. అంత చిన్నపిల్లలు తీసుకుని వచ్చారు, వాళ్ళు నడవడం చాలా గ్రేటు అని చెప్పి. నిజంగా శివుడి దయ వల్లేని అనుకుంటా అండి. నిజంగా ఎటువంటి ఆటంకం లేకుండా ఇంకా ఒకానొక టైంలో జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మా బాబుకి చాలా ఏడుపు వచ్చేసింది పాపం. ఎందుకంటే నడవలేకపోతున్నాడు. వాడికి వాకింగ్ అనేది చాలా తక్కువ. అలాంటిది బాడీ అలసిపోయింది. నార్మల్గానే చాలా అలసట వాడికి. ఎక్కువ ఏది చేయలేడనమాట. ఎక్కువ నీరసం వచ్చేస్తుంది. అలాంటిది ఎలా చేస్తాడో, 14 కిలోమీటర్స్ ఎలా నడుస్తాడు ఏంటి అన్నది నాకైతే చాలా భయమేసింది. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా, ఆయన ఆజ్ఞ వల్లేననుకుంటా. అనుకున్న కొద్ది టైంలోనే మేము అరుణాచలం అయితే వచ్చేసాము. కొన్ని సంవత్సరాల నుంచి అనుకుంటారంట అరుణాచలం రావాలి అని చెప్పి. మేమేమో తెలీదు, మేబీ రీల్స్ ప్రభావమా ఇంకేమో నాకు తెలీదు. నేను చూస్తుండగా ఇన్స్టాలో రీల్స్ వస్తున్నాయి, వెళ్తే మంచిది. కొంతమంది ఇవి కూడా నేను విన్నాననమాట. చాగంటి కోటేశ్వరరావు గారి విన్నప్పుడు అరుణాచలం వెళ్ళడం చాలా గొప్ప విషయం. అక్కడికి వెళ్ళాలంటే శివుని ఆజ్ఞ లేనిది వెళ్ళము, ఆయన పిలిపించుకోవాలనేది విన్నాను. నిజమేనేంటనుకున్నాము. మేము ఒక్కసారి అనుకున్నాము, ఆ ఒక్కసారి ఆటంకం వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్ళిపోయామన్నమాట. ఇంకా స్టార్ట్ అయిపోయాము. వెళ్ళాలి అనుకున్నాము, ఇంక స్టార్ట్ అయిపోయాము. పిల్లలతోటి కూడా స్టార్ట్ అయ్యాము. పిల్లలు కూడా చాలా బాగా మాకు సపోర్ట్ చేశారు. ఇంకా స్టార్టింగ్ వచ్చేసి మనం అక్కడ మనం ఒత్తది వెలిగించుకుని దీపారాధన చేసి జస్ట్ ఒక 5-10 మినిట్స్లోనే మనకి ఇంద్రలింగం కనిపిస్తుంది. అంటే ఫస్ట్ లింగం అనమాట. మనకి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏంటంటే తెలీదండి అసలు. అంటే మధ్యలో మనకి వినాయకుడి టెంపుల్స్, వేరే టెంపుల్స్ అనిపిస్తాయి. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకైతే అసలు తెలీదు. ఇంకా నైట్ టైం కూడా కానీ గిరి ప్రదక్షిణ చూడాలనుకుంటే మేబీ మార్నింగ్ టైం అయితే బాగుంటుందండి. అంటే మనకి ప్రతి లింగ దర్శనం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం మాకైతే ఏమీ జీరో నాలెడ్జు, ఎక్కడ ఏది ఉంటుందో ఏమీ తెలీదు. మేము జీరో నాలెడ్జ్తో వెళ్ళాం కాబట్టి మేము చాలా కనుక్కుంటూ వెళ్ళాము. నార్మల్గా అయితే 3-4 అవర్స్లో అయిపోతుందంట. మాకు వచ్చేసి 6-7 అవర్స్ అయితే పట్టేసింది. ఎందుకంటే పిల్లలు పాపం అదిగో చూసారు, మా పిల్లవాడికి ఊపిరి అందనట్టుగా అలా అయిపోయి అక్కడికి చెప్తా ఉన్నాం, కొంచెం ఊపిరి తీసుకుంటూ బ్రీతింగ్ వదులుతూ పీల్చుతూ ఉండు నాన్న అక్కడక్కడ కూర్చున్నప్పుడు అది అని చెప్పి. మనకి ఫస్ట్ తగిలేది వచ్చేసి ఇంద్రలింగం అండి. సెకండ్ వచ్చేసి అగ్నిలింగం, థర్డ్ వచ్చేసి యమలింగం కనపడుతుంది, ఫోర్త్ వచ్చేసి నైరుతి లింగం, ఫిఫ్త్ వచ్చేసి వరుణలింగం, సిక్స్త్ వచ్చేసి వాయులింగం, 7 వచ్చేసి కుబేరలింగం, 8 వచ్చేసి ఈశాన్యలింగం అనమాట. ఇంకా అక్కడితో ఎండ్ అనమాట. ఈ మొత్తము 8 లింగ దర్శనాలు జరగాలంటే చాలా ఓపికగా ఉండాలి. మనం చూసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మధ్యలో చాలా ఉంటాయండి. ఎందుకంటే కొన్ని టెంపుల్స్ ఉంటాయి, మనకు అవి సరిగా తెలీదు. కానీ ప్రతి చోట కూడా మనకి మీరు గుర్తుపట్టుకోవాల్సింది ఏంటంటే శివుడిది లింగాకారమే ఉంటుంది. డిఫరెంట్గా శివుడిది లింగాకారం ఉంటుంది. అవి ఒక్కొక్క లింగం అనమాట. మనకి స్టార్టింగ్ ఒక 5-10 మినిట్స్లోనే ఇంద్రలింగం, అదే స్టార్టింగ్ పాయింట్. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మనం ఈశాన్య లింగం దగ్గర ఆగుతామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒక అమ్మవారి టెంపుల్. నాకు దీని గురించి డీటెయిల్స్ అయితే తెలియదు. నాకు అమ్మవారి టెంపుల్ దగ్గర
అక్కడున్న వాళ్ళు ఏంటంటే దిష్టి తీస్తారనమాట. దిష్టి తీసి మనకి ఆ నిమ్మకాయని తొక్కేయమంటారు. మీకు తెలుసు కదా! ట్రాన్స్‌జెండర్స్ వాళ్ళు ఉంటారక్కడ. ఇద్దరు ఒక ఆమున్నది. తను మనకి దిష్టి తీసేసి పడేస్తుందనమాట. తొక్కించేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే అక్కడ త్రిశూలం ఉంటుంది. అక్కడ 3 నిమ్మకాయలు పెట్టుకొని మనం ఏమనుకుంటే అది జరుగుతుంది. అదే మన దిష్టి తీసేసుకొని అక్కడ దండం పెట్టుకొని ఆ 3 నిమ్మకాయలని అక్కడ త్రిశూలానికి గుచ్చాలనమాట. వచ్చిన ప్రతి ఒక్కరూ చేస్తారు. ఎందుకంటే అంతా మంచే జరగాలి. మనకున్న దిష్టంతా పోతుందని చెప్పి ఒక నమ్మకం అనమాట. ఇక్కడ చూసారా ఇంక మా పిల్లలిద్దరూ కూడా పరుగెడుతున్నారు. మా ఆద్య వాళ్ళ డాడీ ఒకటి, నేను ఇంకొకటి అనమాట. ఇంక ఫాస్ట్‌గా నడవాలని చెప్పి ఏంటంటే ఇంకా ఇంకా ఏంటి ఇంకా రావట్లేదు అంటే 14 కిలోమీటర్సే కదా! ఇంకా అవ్వకపోవడం ఏంటి? 14 కిలోమీటర్స్ కదా! ఇంకా అవ్వకపోవడం ఏంటి అనుకున్నాం గానండి. అంటే ప్రతి చోట ఆగి మనం దర్శనం చేసుకుని కర్పూరం వెలిగించుకుంటూ ప్రతి టెంపుల్ దగ్గర అంటే అష్టలింగాల దగ్గరే కాదు ఏ టెంపుల్ దారిలో కనిపిస్తే ఆ టెంపుల్ దగ్గర ఆగి దర్శనం చేసుకుని వెళ్ళామన్నమాట. కర్పూరం అది వెలిగించి అక్కడ లేట్ అయింది. ఇక్కడ వచ్చేసి కొన్ని సంవత్సరాల తర్వాత ఈ కొబ్బరి పువ్వునైతే చూసానండి. చాలా ఇయర్స్ అవుతాం. నేను 8థ్ క్లాస్‌లో ఉన్నప్పుడేమో తిన్నాను ఆ కొబ్బరి పువ్వుని. తర్వాత ఇప్పుడే చూడడము, దగ్గర నుంచి తినడం గూడా. అంటే అసల ఈ మధ్య కాలంలో నాకెక్కడ కనిపించలేదు. దొరుకుతున్నాయేమో బయట తెలీదు గానీ, నేనైతే ఇదే చూడడం అనమాట. దగ్గర దగ్గర ఒక 10 ఒక 15 ఇయర్స్ పైన 15 ఇయర్స్ ఏమో అయిపోతుంది. నేను ఆ కొబ్బరి పువ్వుని చూసి తినడం గూడా చాలా బావుంది. 2 వచ్చేసి రూ. 100 120 2 టెంకాయలు కొబ్బరి పువ్వు వచ్చేసనమాట. ఈ శివుడిని దర్శనంతో పాటు నాకు ఈ కొబ్బరి పువ్వు తినే అదృష్టం కూడా కలిగిందని అనుకున్నాను. ఇంక అక్కడ అదే చెప్తున్నాను. చాలా డేస్ అయింది బావ ఇది తిని. చాలా డేస్ కాదు చాలా ఇయర్స్ అయిపోయింది నేను ఇది తిని. ఈ మధ్య కాలంలో తినలేదు అసలని. మా హస్బెండ్ కూడా అంటున్నారు ఎప్పుడో నా చిన్నప్పుడు తిన్నానే నేను కూడా ఈ మధ్య కాలంలో ఎప్పుడు టేస్ట్ చేయలేదు అని చెప్పి ఇక్కడ అమ్ముతున్నారనమాట. ఇక్కడ అరుణాచలంలో మనం ఏమంటారు గిరి ప్రదక్షిణ చేసే దగ్గర అమ్ముతున్నారనమాట. టేస్ట్ చేయండి మర్చిపోవద్దు. అండ్ గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు కూడా ఒకటి చెప్తాను. ఎనర్జీగా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. అంటే ఏదైనా జ్యూసెస్ అవి తీసుకోవడము అవి ట్రై చేయండి. మ్యాక్సిమం నైట్ టైము చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం నైట్ టైం. ఇక్కడ వచ్చేసి ఇది కూడా అండి ఆవికి మొత్తం 6 కాళ్ళు అంతే 6 కాళ్ళు ఉన్నాయి. నేను ఎప్పుడూ చూడలేదు. ఆవికలా 6 కాళ్ళు ఉండడము. ముందు 2 వెనక 2 పైన కూడా 2 ఉన్నాయన్నమాట. నేను ఎప్పుడూ చూడలేదు. ఇదే ఫస్ట్ టైము. దీని తర్వాత నేను చూసింది మళ్ళీ మదనపల్లిలో చూశాను. అరుణాచలంలో చూసిన తర్వాత మదనపల్లిలో చూశాను. ఫస్ట్ వచ్చేసి అరుణాచలంలోనే చూశాననమాట. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి యమలింగం అంట. మాకు ఒక 2 టెంపుల్స్ దగ్గరే దర్శనం జరగలేదండి. మిగతా అన్ని టెంపుల్స్ దగ్గర మాకు ఏంటంటే పూజారులు ఉన్నారనమాట. ప్రతి చోట పూజారులు ఉన్నారు. మనకి మెయిన్ ఒకటేనండి తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడ మనకుండేది ఆయన ఎవరు లింగేశ్వర శివుడే ఉంటారనమాట. లింగాకారమే ఉంటుంది. అక్కడ మనం దాన్ని అబ్జర్వ్ చేసుకుని ఓకే ఇదే అని చెప్పి అక్కడ నేమ్స్ కూడా రాసి ఉంటాయి. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం అని చెప్పి. అంటే మనం చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. చాలా టైం పడుతుంది. 2 కిలోమీటర్స్ 1.5 2 కిలోమీటర్స్కి ప్రతి లింగం దగ్గర 2 కిలోమీటర్స్ మనకి గ్యాప్ ఉంటుందన్నమాట. అందుకని చూసుకుంటూ వెళ్ళండి. అండ్ ఇక్కడ వచ్చేసి జింకలు చూసారు. ఇంకా మా పిల్లలు ఇక్కడ ఒక ఆనందం అనమాట. ఇంకా జింకలను చూసాక ఇంకొంచెం హుషారు వచ్చింది. మేబీ భగవంతుడు మా పిల్లల కోసం ఆ జింకలు మెలుకుగా ఉన్నాయి. అప్పటికే టైం వచ్చేసి 1:30 అట్లా అయిపోతుందన్నమాట. ఇంకా వాటిని చూసి చాలా జింకలు ఉన్నాయండి రోడ్ సైడు. అక్కడ వచ్చేసి కట్టెన్ టైప్ అదే నెట్ ఉందిలేండి. చాలా జింకలైతే ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేసి వాటిని చూసుకుంటూ మా పిల్లలు వాటితో మాట్లాడుకుంటూ ఆ టైం అయితే స్పెండ్ చేశారనమాట. ఇంకొకటి వచ్చేసి మేము వరుణలింగం దగ్గర అక్కడ ఆగామన్నమాట. అక్కడ వచ్చేసి వరుణలింగం దగ్గర కుబేరలింగం దగ్గర కాదు వరుణలింగం దగ్గర వాయులింగం దగ్గర వరుణలింగం దగ్గర సంథింగ్ మాకు కాశీలో రుద్రాక్ష మాల ఒకటి అదే రుద్రాక్ష ఒకటి ఇచ్చారు. కాశీలో పూజ చేశారంట. ఎన్ని రోజులు కానీ చెప్పారండి 41 రోజు 48 రోజులతో కాశీలోను ఆ రుద్రాక్షకు పూజ చేసింది ఇచ్చారనమాట. మేమందరం తీసుకున్నాము. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. ఎందుకో ఇక్కడ వరకే సపోర్ట్ చేసింది. 10 మినిట్స్కి నా వీడియో అనేది సపోర్ట్ చేసింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మీకు షేర్ చేసుకుంటాను. పెద్ద పెద్ద స్వామివారి అనుకుంటా అండి పాదాలు అవి. స్వామివారి పాదాలు బ్యాక్ సైడ్ వెంకటేశ్వర స్వామి. అండ్ ఇక్కడ వచ్చేసి
విష్ణుమూర్తి అనుకుంటండి. విష్ణుమూర్తిది, వెంకటేశ్వర స్వామిది టెంపుల్ అదే ఉందన్నమాట. చాలా బావుంది. కానీ ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాలండి. లేట్ అవుతుంది. ఫస్ట్ టైమ్ అయితే చూసుకుంటూ వెళ్ళండి. అదే మార్నింగ్ టైం అయితే పిల్లలున్నప్పుడు ఏంటంటే తప్పదు, ఇంకా ఆటోలోనో లేకపోతే కార్‌లో వచ్చినప్పుడు విజిట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకరోజైతే అనుకుంటున్నాం మళ్ళీ ఒకసారి విజిట్ చేయాలి అని చెప్పి. ఇదిగోండి ఇదొక లింగం అన్నమాట. ఇదొచ్చేసి వరుణలింగం. వరుణలింగం కాదు. నైరుతి లింగం అనుకుంటండి అది. అంటే నేను క్లియర్‌గా తెలియలేదు. ఎందుకంటే చీకట్లు అవి తీసాం కదా! వారాహి అమ్మవారిది నేను ఫస్ట్ టైమ్ చూసానండి. వారాహి అమ్మవారి గుడి టెంపుల్‌ని మనకి ఆహ్, అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తుండగా మనకి వారాహి అమ్మవారి టెంపుల్ దర్శనం కూడా జరుగుతుంది. మాకు నైట్ టైమ్ వల్ల మాకు లోపలికి ఎంట్రన్స్ అది లేదు. క్లోజ్ చేసుంది. మార్నింగ్ టైమ్ అయితే వారాహి అమ్మవారి దర్శనం కూడా చేసుకోవచ్చనమాట. ఇక్కడొచ్చేసి మనకి కుబేరలింగం దర్శనం కూడా జరిగిందనమాట. కుబేరలింగం దర్శనం వచ్చేసి మనకి లోపలికి